హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. దొండకాయలని ఈ విధంగా కూడా కర్రీ చేసుకుంటారా అనేలా దొండకాయ మసాలా కర్రీ తయారు చేయబోతున్నాం. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడుక్కొని పైన తడిని తుడిచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి. ప్యాన్ వేడి చేసుకొని 1 స్పూన్ ధనియాలు, వేరుశనగ గుడ్లు 2 స్పూన్లు, వెండి కొబ్బరికాయ ముక్కలు, జీడిపప్పు 5, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ నువ్వులు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారించుకోవాలి. చల్లారయ్యేలోపు ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దొండకాయల్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చల్లారించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు పేస్ట్కి సరిపడినంత నీరు వేసి పేస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోనూ సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక టమాటా ముక్కలను వేసి మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన టమాటాల్లో ముందుగా తయారు చేసుకుని పేస్ట్ వేసుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఈ విధంగా ఉడికేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసి మొత్తం చక్కగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కస్తూరి మెథి వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దొండకాయల మసాలా కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.